ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 70 చేతి పిడికిలి బిగించి అర్జున్ డొక్కలో గట్టిగా ఒక్క పంచిచ్చింది పల్లవి అర్జున్ కడుపులో పంచివ్వగానే అర్జున్ కడుపు పట్టుకొని గట్టిగా ఆ ఆ ఆ అబ్బా రాక్షసి అని అరిచాడు. అర్జున్ గట్టిగా అరవగానే పల్లవి ఉలిక్కిపడి లేచి చేతితో కళ్ళు నులుముకుంటూ పక్కనే ఉన్న అర్జున్ని చూసి నోరు కప్పల తెరిచి అర్జున్ వంక షాకింగ్గా చూస్తోంది. అర్జున్ పల్లవి కొట్టిన దెబ్బకి కడుపు పట్టుకుని అబ్బా రాక్షసి ఇలా కొట్టావు ఏంటే, మరి నాపై అంత కోపమేంటే అని పల్లవిని కోర చూస్తూ కడుపు పట్టుకి అటూ ఇటూ దొర్లుతూ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అర్జున్. నిజానికి పల్లవి కొంచెం చిన్నగానే కొట్టినా అర్జున్ తనకి బాగా నొప్పిగా ఉంది అన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. అర్జున్ని చూసినా కూడా పల్లవికి ఇంకా అనుమానంగానే ఉంది. నిజంగానే అర్జున్ వచ్చాడా లేక నా భ్రమనా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. పల్లవి రోజు నిద్రపోయేటప్పుడు అర్జున్ ఫోటోని చూస్తూ ఫుల్గా తిట్టుకుంటూ నన్ను ఇగ్నోర్ చేస్తారా, నన్ను పట్టించుకోరా, మీకు ఎంత పొగరు, నాకే గనక ఫైటింగ్ వచ్చుంటే మిమ్మల్ని ఫుల్గా కొట్టేదాన్ని అని తిట్టుకుంటూ పడుకునేది. అలా పల్లవికి అర్జున్ బొజ్జలో పంచిచ్చినట్టు, అర్జున్ నెత్తిపై మొట్టికాయలు వేస్తున్నట్టు కలలు వచ్చేవి. అలా కలలు వారుచినప్పుడు పల్లవికి కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించేది. కనీసం కలలోనైనా నా శ్రీవారిని కొట్టాను అని. కాని ఎప్పుడూ ఇలా అర్జున్ అరిచినట్టు మాత్రం సౌండ్ వినిపించలేదు. పల్లవి ఇది నిజమేనా లేక నేను నిద్రలో కలగంటున్నానా అని కాసేపు ఆలోచించిన తర్వాత ఇలా కాదు అని మళ్ళీ పిడికిలి బిగీచి ఈసారి అర్జున్ నెత్తిపై ఒక్కటి మొట్టింది. అంతే. అర్జున్ ఇప్పటివరకు చేసిన యాక్టింగ్ ఆపి పల్లవి మళ్ళీ కొట్టడంతో ఫోర్స్గా పల్లవిని తలపైకి లాక్కొని పల్లవి పెదాలు అందుకున్నాడు. పల్లవి పాప అప్పుడు నమ్మింది అర్జున్ నిజంగానే వచ్చాడు అని. అర్జున్ ముద్దుని కోపంగానే పెట్టినా పల్లవి పెదాలలోని మకరందాన్ని జర్రుకుంటూ ఇన్ని రోజులు పల్లవిని తను ఎంత మిస్సయ్యాడో ఆ ముద్దుతోనే పల్లవికి తెలుపుతున్నాడు. పల్లవి పాప కూడా శ్రీవారు పెట్టిన ముద్దుకి ప్రతిఘటించకుండా సహకరించడం మొదలుపెట్టింది. కాసేపటి ముద్దు తర్వాత పల్లవికి రియాలిటీ గుర్తొచ్చి కోపంగా అర్జున్ పైనుంచి లేచి పక్కన నిల్చొని, ఎంత ధైర్యం మీకు, నా పర్మిషన్ లేకుండా నా బెడ్రూంలోకి వచ్చి, నా పర్మిషన్ లేకుండా నా బెడ్పై నా పక్కన పడుకొని, నా పర్మిషన్ లేకుండా నాకు ముద్దు పెడతారా, ఎంత ధైర్యం మీకు అని కోపంగా అంది పల్లవి. అర్జున్ కూడా తగ్గకుండా బెడ్ పైనుంచి లేచి ఫాస్ట్గా పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి నడుము చుట్టూ చెయ్యేసి తనకేసి హత్తుకొని, ఏంటే పొట్టిదాన పర్మిషన్ అని వాగుతున్నావ్, మరి నువ్వు నా పర్మిషన్ తీసుకొని నా మనసులోకి వచ్చావా అని అర్జున్ అడిగిన ప్రశ్నకి పల్లవి పాప కనురెప్పలు కూడా కొట్టకుండా అర్జున్ని చూసింది. అర్జున్ తలవంచి పల్లవి కళ్ళలోకి చూస్తూ, ఐయామ్ సారీ బంగారం, ఐయామ్ రియల్లీ సారీ నిన్ను ఇంత హర్ట్ చేసినందుకు. ఇంకెప్పుడూ నీకు అబద్ధం చెప్పను, నీ దగ్గర ఏ సీక్రెట్స్ దాచను. ఇన్ని రోజులు ఇక్కడికి రాకపోవడానికి కారణం నాకు ఆఫీసులో లీవ్ దొరకలేదు బంగారం. నేను వర్క్ అంతా ఫినిష్ చేసుకుని వెక్కొంటే ఇన్ని రోజులు పట్టింది. ఇక్కనైనా ఆ కోపం విడిచి నన్ను క్షమించవే పొట్టిదాన్ అని ప్రేమగా పల్లవి బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. అర్జున్ సారీ చెప్పగానే ఐస్ క్రీంలా కరిగిపోయిన పల్లవి పాప కాని మళ్లీ ఏదో గుర్తుకొచ్చి అర్జున్ని దూరంగా నెట్టి కోపంగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, బుజ్జీ, బేబీ, డార్లింగ్ ఇలా ఎప్పుడైనా నన్ను పిలిచారా అర్జున్ గారు అని వెటకారంగా అంది. అర్జున్ బాగా ఆలోచించిలేదు అని తల అడ్డంగా ఊపాడు. నన్ను పిలవడానికి నోరు రాదు, పొట్టిదాన్, రాక్షసి, దయ్యం, దొంగ మొహం దాన్ అని పిలుస్తారు. అది వేరే అమ్మాయిని అయితే బుజ్జీ, బేబీ, డార్లింగ్ అంటారు. ఈసారి మీదని అస్సలు క్షమించను అని ఉక్రోషంగా అంది పల్లవి. అర్జున్ ఆలోచిస్తూ ఉండగా టక్కును గుర్తొచ్చిన పేరు అంజలి. అబ్బా, ఈ అంజలి అన్నీ చెప్పేసిందా దీనికి అని మనసులోనే భువన్ని తిట్టుకుంటూ నవ్వుతూ, హాహా బంగారమది డ్రామానే. భువన్ని అంజలిని కలపడానికి జస్ట్ అలా యాక్ట్ చేశా. భువన్ జెలసీ ఫీల్ అయ్యేలా చెయ్యాలని అలా అన్నాను అంతేకాని నిజం కాదు. నా లైఫ్లో నువ్వే నా బుజ్జి అంటూ పల్లవి బుగ్గపై ముద్దు పెట్టుకుని
నువ్వేనా బేబీ డార్లింగ్ అంటూ ఇంకో బుగ్గపై ముద్దు పెట్టుకుని నువ్వేనా 60 కేజీల బంగారనివి అంటూ పల్లవి పెదాలను అందుకోబోయేలోపే పల్లవి కోపంగా అర్జున్ని దూరం నెట్టింది. అర్జున్ వెళ్లి బెడ్పై పడ్డాడు. పల్లవి కోపంగా, ఇలాంటి మాటలు ఇంకెవరికైనా చెప్పుకోండి, నా దగ్గర మీ పప్పులేని ముడకవు. నేను ఇప్పుడు మిస్ పల్లవి ప్రభాకర్ని, మిస్టర్ అర్జున్ అని చెప్పి డోర్ వైపు నడిచింది. అంతలో అర్జున్ గొంతు వినిపించింది. కోపాలు చాలండి శ్రీమతిగారు, కొంచెం కూల్ అవ్వండి మేడంగారు. పల్లవి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి అర్జున్ని చూసింది. మొదటిసారి అర్జున్ పాట పాడటం వింటోంది. అర్జున్ గొంతు గంభీరంగా ఉన్నా పాట పాడితే ఇంత స్పీడ్గా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. అర్జున్ బెడ్పై నుంచి లేచి పల్లవి దగ్గరకు వచ్చి పల్లవిని లిఫ్ట్ చేసి రౌండ్గా తిప్పుతూ పాడటం మొదలుపెట్టాడు. కోపాలు చాలండి శ్రీమతిగారు, కొంచెం కూల్ అవ్వండి మేడంగారు. చామంతి నవ్వే విసిరే మీరు కసిరేస్తూ ఉన్న బాబులున్నారో, సరదాగా సాగే సమయంలోన మరిచిపోతే బాధ కబురువద్దు అంటూ ఆపేదెవరు? అలా బుజ్జదిస్తూ పాడుతుంటే పల్లవి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. అర్జున్ పల్లవిని ఒడిలో కూర్చోబెట్టి కన్నీళ్లు తుడుస్తూ, బంగారం ఇలా ఏడవకే, నువ్వు ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. నిజంగా ఐయామ్ రియల్లీ సారీ. ఒకప్పుడు నువ్వు మిస్ పల్లవి ప్రభాకర్ కావచ్చు, కాని ఇప్పుడు మిస్సెస్ పల్లవి అర్జున్ అని ప్రేమగా హత్తుకున్నాడు. పల్లవి కూడా అర్జున్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ, ఐ హేట్ యూ శ్రీవారు, ఐ హేట్ యూ. నేను కోపంలో ఇక్కడికి వచ్చాను కాని మీరైనా తెల్లవారితే వచ్చి తీసుకెళ్లొచ్చుగా. నన్ను ఎందుకు తీసుకెళ్లడానికి రాలేదు? నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ అర్జున్ గుండెపై కొట్టింది. అర్జున్ నవ్వుతూ ఆమె చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ, బంగారం చెప్పాను కదా, ఆఫీస్ వర్క్ చాలా ఉంది. ఇప్పుడు చెప్పు, నాపై ఇంక కోపం పోలేదా అన్నాడు పల్లవి చిరుకోపంగా. మీనుంచి నేను అనుకుంటున్న సమాధానం వచ్చేవరకు నాకు కోపం పోదు అంటూ లేవబోయింది. అర్జున్ టక్కున పల్లవిని బెడ్పై పడేసి ఆమెపైకి వాలి, మీకు చెప్పడానికి టైముంది, కాని ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తావా అన్నాడు హస్కీ వాయిస్లో. పల్లవి అయోమయంగా చూసింది. నాకు తెలియకుండా నా స్నానం చేసి టవల్ కట్టుకుని బెడ్రూంలోకి వస్తుంటే నువ్వు తలుపు సందులో నుంచి చూసేదానిది కదా అని పల్లవి నడుమును చీరచాటున చిన్నగా ప్రెస్ చేస్తూ అడిగాడు అర్జున్. అర్జున్ అలా అడగగానే గతుక్కుమంది పల్లవి. నే అలా చూసిలేదు అని తడమడితూ చెప్పింది పల్లవి. ఓహో అవునా, మరి నీ ఫోన్ గ్యాలరీలో ఆ ఫోటో లేకుంటే అని పల్లవి ఎదపై తలపెట్టి అడిగాడు అర్జున్. పల్లవి మనసులో అబ్బా ఫోటోలన్నీ చూసేశాడు, ఇప్పుడు ఎలా కవర్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఇటు పల్లవి ఆలోచిస్తూ ఉంటే అర్జున్ చేసే పని అర్జున్ చేస్తున్నాడు. అర్జున్ మెల్లగా పల్లవి భుజం దగ్గర ఉన్న చీర పిన్ని తీస్తుంటే పల్లవి ఉలిక్కిపడి అర్జున్ను పక్కకి తప్పించి, ఓయ్ ఏం చేస్తున్నారోని గుర్రుగా చూస్తూ అడిగింది పల్లవి. అర్జున్ గారంగా పల్లవిని గట్టిగా హాక్ చేసుకుని, పల్లు చాలా రోజులు గ్యాప్ వచ్చిందే, ఒక్కసారి అని సాగదీస్తుంటే నీ వేషాలు నా దగ్గర కుదవు, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళన్ని అని అంది పల్లవి. ప్లీజ్, మన గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, మరి ఇంత పనిష్మెంట్ ఇవ్వకు అంటూ మెల్లిగా పల్లవి పేదాలను అందుకున్నాడు. పల్లవి ముందు అర్జున్ భుజంపై కొట్టినా తర్వాత అర్జున్ పెట్టే ముద్దులో తనని ఎంత ప్రేమిస్తున్నాడో తెలియకుంటే పల్లవి కూడా కరిగిపోయి అర్జున్కు ముద్దులో సహకరించింది. అర్జున్ పల్లవిని స్ట్రెయిట్గా పడుకోబెట్టి పల్లవి చీర కొంగు తీసి ఆమెపైకి చేరి ముద్దులు కురిపిస్తూ ఇంకాస్త ముందుకు వెళ్లేలోపే డోర్ను ఎవరో దబదబా కొడుతున్నట్టు సౌండ్ వినిపించింది. అంతే, అంతవరకు అర్జున్ మైకంలో ఉన్న పల్లవి ఉలిక్కిపడి లేచి అర్జున్ను ఫోర్స్గా నెట్టేసి బెడ్పై నుంచి లేచి చీర సర్దుకొని వెళ్ళి డోర్ తీయబోతుంటే పల్లవి అని గారంగా పిలిచాడు అర్జున్. అర్జున్ అంత గారంగా పిలవగానే ఒక్కసారి తలకెత్తి అర్జున్ వైపు చూసింది. అర్జున్ అలిగినట్టు ఫేస్ పెట్టగానే పల్లవికి జాలిగా అనిపించి తర్వాత వస్తాను అని చెప్పబోతుంటగా శివాన్స్ వాయిస్ వినగానే
ఎగ్జైటింగ్గా డోర్ తీసింది. ఒక గంట ముందు ఏం జరిగిందో చూద్దాం. అర్జున్ పల్లవిని బుజ్జగించడానికి తన అత్త ఇంటికి వచ్చిన పావుగంట తర్వాత సుధాకర్ గారు, అలాగే ప్రభాకర్ గారు, సుధాగారు చెప్పిన వస్తువులను తీసుకొని ఇంటికి వచ్చారు. వాళ్లు రాగానే సుధాగారు, కవితగారు వాళ్లు తెచ్చిన వాటిని తీసుకొని మిగతా వంటలు చేయడానికి కిచెన్లోకి వెళ్లారు. రూంలో ఉన్న శివ ప్రభాకర్ గారి, సుధాకర్ గారి వాయిస్ వినగానే బయటికి వచ్చి మామయ్య, బాబాయ్ ఎలా ఉన్నారో అని అడుగుతూ వాళ్ల దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నారు. ప్రభాకర్ గారు, సుధాకర్ గారు బాగున్నాం శివబాబు అని మాట్లాడు ఉండగానే శివాంష్ను ఎత్తకొని బయటికి వచ్చింది శివాని. సుధాకర్ గారు, ప్రభాకర్ గారు శివానిని పలకరించిన తర్వాత సుధాకర్ గారు బాబుని తీసుకొని ఎత్తకొని కాసేపు ఆడించాడు. అంతలో రంగనాథ్ గారు కూడా లేచి బయటికి వచ్చి సోఫాలో కూర్చుని వాళ్లతో మాటల్లో పడ్డారు. వీళ్లు మాట్లాడుతూ ఉండగానే సుధాగారు, కవితగారు వంట పూర్తయింది, రండి భోజనం చెద్దురుగాని, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని అన్నారు. అత్తా, నేను చెల్లిని, అర్జున్ బావని తీసుకొని వస్తాను అని అన్నాడు శివ సోఫా నుంచి పైకి లేస్తూ. ఈకి సుధాకర్ గారికి కూడా అర్జున్, పల్లవి తమ ఇంటి దగ్గర ఉన్నారని మాటల్లోనే శివాని చెప్పేసింది. సుధాగారు కూడా సరే అనడంతో శివ హుషారుగా బయటకి వచ్చాడు. ప్రభాకర్ గారి చేతిలో ఉన్న శివాంష్ పల్లవి పేరు వినగానే శివవైపు చూస్తూ ఆత్తా నేను కూడా వస్తా అన్నట్టు ముద్దుగా చేతులు చాపాడు. వాడి గోల్ భరించలేక శివ వాడిని కూడా ఎత్తుకొని బయటకి వచ్చాడు. కవితగారు వాళ్ల ఇల్లు చూపించడంతో శివ పల్లవి వాళ్ల ఇంటి దగ్గరికి వచ్చి మెయిన్ డోర్ క్లోజ్ లేకపోవడంతో నేరుగా ఇంట్లోకి వెళ్లి పల్లవిని పిలిచారు. మొదట ప్రభాకర్ గారి బెడ్రూమ్ డోర్ కొట్టాలనుకున్నారు, కాని అది బయటి నుంచి లాక్ అయ్యుండటంతో ఇంకో గది పల్లవిదే కావచ్చు అనుకొని ఆ గది దగ్గరకు వెళ్లి డోర్ను దబదబా కొట్టడం మొదలుపెట్టారు. తండ్రిని చూసి ఈ పిల్ల పెరుగు కూడా డోర్ కొడుతున్నారు. డోర్ సౌండ్ వినగానే పల్లవి డోర్ దగ్గరకు వచ్చి అమ్మవాళ్లు కావచ్చు అనుకుంది. తర్వాత వస్తాను అని చెప్పబోతుందిగా శివాంష్ వాయిస్ వినగానే ఎగ్జైటింగ్గా డోర్ తెరిచింది. ఎదురుగా ఉన్న శివను చూసి శివ చెయ్యి పట్టుకుని అన్నయ్య ఎప్పుడొచ్చావ్ అని గట్టిగా అరిచింది. శివ కూడా పల్లవి తలపై చెయ్యి వేసి మేము కూడా అర్జున్తోనే వచ్చాంరా, ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావ్ బంగారం అని అడిగాడు. పల్లవి నవ్వుతూ నేను సూపర్గా ఉన్నాను అన్నయ్య అని చెప్పి ఇంతకీ శివాని వచ్చిందా అని అడిగింది. శివ హా బంగారం, శివాని వచ్చేది, మామయ్య కూడా వచ్చాడు, అత్తయ్య వాళ్ల ఇంటికాడ ఉన్నారు అని చెప్పాడు. పల్లవి వైపు చేతులు చాపుతున్న శివాంష్ను ఎత్తుకొని వాడి బుగ్గలపై ముద్దులు పెడుతూ కన్నయ్య ఎలా ఉన్నావ్, అత్తను బాగా మిస్ అయ్యావా అని మాట్లాడుకుంటూ వాడిని తీసుకుని సుధావాళ్ల ఇంటికి వెళ్ళిపోయింది. ఇటు బెడ్పై ఉన్న అర్జున్ కోపంగా కూర్చున్నాడు. శివ పల్లవి మాత్రమే బయటికి వచ్చింది. అర్జున్ బయటికి రాలేదు అని అనుకుని శివ మెల్లిగా బెడ్రూంలోకి వెళ్లాడు. అర్జున్ కోపంగా కూర్చుని ఉండడం చూసి బావేమైంది, మొహం మాడిపోయిన పెసరెట్లు ఉంది అని నవ్వుతే అర్జున్ పక్కన కూర్చున్నాడు శివ. అర్జున్ శివ మెడ చుట్టూ చేతివేసి మీ అబ్బా మంచిగా నేను నీ చెల్లిని బుజ్జగించి అది నన్ను క్షమించి ఏదో కాస్త రొమాన్స్ చేసుకుంటూ ఉంటే నువ్వు ఆ బుడ్డోడు వచ్చి నా మూడ్ అంతా చెడగొట్టారు అని చెప్పి దిండు తీసుకొని శివను కొట్టడం మొదలుపెట్టాడు. అర్జున్ మెడ వదిలిన వెంటనే శివ బెడ్ చుట్టూ తిరుగుతూ బావ కొట్టకురా అని బ్రతిమిలాడుతూ చివరకు బయటికి పారిపోయాడు. అర్జున్ కూడా వెనకే పరిగెత్తాడు. శివ పరుగున సుధాగారి ఇంటికి వెళ్లి కవితగారి వెనుక దక్కుని అమ్మ కాపాడు, వారు నన్ను కొడుతున్నారు అన్నాడు. అర్జున్ వెనకే వచ్చి రే మర్యాదగా బయటికిరా, ఒక్క దెబ్బ కొట్టి వదిలిపెడతా, లేదంటే
మళ్ళీ నా చేతికి ఒంటరిగా దొరికావు అనుకో చావబుడతా అని వార్నింగ్ ఇచ్చాడు. శివ కవితగారి భుజం నుంచి అర్జున్ను చూస్తూ నేను రాను బావా, నన్ను కొడితే మా అమ్మ ఊరుకుంటుంది అనుకుంటున్నావా అని వెక్కేయించాడు. అక్కరున్న వాళ్లు ఇద్దరి గొడవ చూసి నవ్వుకున్నారు. అర్జున్ శివను బెదిరించడం చూసి పల్లవి శివ ఆంష్ను ఎత్తుకొని అర్జున్ ముందుకు వచ్చి ఏంటి ఓవర్ చేస్తున్నారో, మా అన్నయ్యను కొట్టేంత ధైర్యం ఉందా మీకు అని కుర్రుగా చూసింది. పల్లవి చంకలో ఉన్న శివాంష్ కూడా అర్జున్ వైపు కోపంగా చూశాడు. అర్జున్ కళ్ళు చిన్నవి చేసి హో ఏంటి ఓవర్ చేస్తున్నావు, నీ అన్న నాకు ఒంటరిగా దొరకాలి అని శివను బెదిరించాడు. పల్లవి కూడా మా అన్నపై చెయ్యి వేశావంటే మర్యాదగా ఉండదు అని చెప్పింది. శివ వచ్చి పల్లవి పక్కన నిలబడి చూసావా బావా, నా చెల్లి నాకు సపోర్ట్ చేస్తుంది అని కాలర్ ఎగరేశాడు. శివాని కూడా అర్జున్ పక్కన నిలబడి మా అన్నయ్యకు నేనున్నా అని అంది. శివాని బరిలోకి రాగానే శివాంష్ భయపడి పల్లవి మెడలో తల పెట్టుకుని నాకేం సంబంధం లేదు అన్నట్టు కళ్ళు మూసుకున్నాడు. పల్లవి శివ చేయి పట్టుకుని నాకు ఆకలేస్తుంది అన్నయ్యా, మనం భోజనం చేరుదామని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది. పెద్దవాళ్లు కూడా నవ్వుకుంటూ అందరూ కలిసి భోజనం చేశారు. ఆ రాత్రి శివ అర్జున్ గదిలో పడుకోగా శివాని, శివాంష్, పల్లవి, ప్రభాకర్ గారు కవిత గారితో కలిసి ఇంటికి వెళ్లి పల్లవి గదిలో పడుకున్నారు. అర్జున్ పక్కన పడుకున్న శివబావ రేపు మన ఊరు చూపిస్తావా అని అడగగా అర్జున్ సరే రా వెళ్దాం అన్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోయారు. మరుసటి రోజు అర్జున్, శివ, శివాంష్ ముగ్గురు కలిసి బైక్పై ఊరు చూడడానికి వెళ్లారు. శివాని కోల్డ్ కారణంగా రాలేదు. పల్లవి, సుధాగారు కలిసి శివానిని ఆయుర్వేదం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. కవితగారు ఇంట్లో వంటలు చేశారు. ప్రభాకర్ గారు, సుధాకర్ గారు రంగనాథ్ గారిని రైస్ మిల్ చూపించడానికి తీసుకెళ్లారు. రంగనాథ్ గారికి అక్కడి వాతావరణం చాలా నచ్చింది. అలా అందరూ కలిసి ఆనందంగా 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు రాత్రి 12 AM బెడ్పై మత్తుగా నిద్రపోతున్న పల్లవికి ఏదో సౌండ్ వినిపించింది. పల్లవి తక్కున లేచి కూర్చుంది. లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. పల్లవికి భయమేసి పక్కనే బెడ్ను తరిమింది కాని ఎవరూ లేరు. శివాంష్ కూడా కనిపించలేదు. శివాని అని పిలుస్తూ బెడ్ పక్కనున్న టేబుల్పై తన ఫోన్ కోసం చూసింది. ఫోన్ కూడా కనిపించకపోవడంతో బెడ్ నుంచి లేచి గోడె సపోర్ట్తో నడుచుకుంటూ స్విచ్ బోర్డ్ దగ్గరకు వెళ్లి లైట్ వేసింది. బెడ్ వైపు చూసిన పల్లవికి షాక్ కొట్టినట్టు అయింది. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.